హిందూ వాళ్ళు నమస్కారం. మహారాష్ట్ర అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్కరు మాత్రమే. అది ఎవరనంటే అందరికీ తెలుసు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన లేని లోటుని ఈయన లేని లోటుని ఎవరు పూడుస్తారా అనుకునే సమయంలో ఒక్కరు వచ్చారు. ఆయనే మహారాష్ట్ర రెండో యోధుడు ఎవరైనా ఉన్నారంటే బాల్ ఠాకరే. ఈ బాల్ ఠాకరే మరణం తర్వాత ఈయన కొడుకుల్ని ఒక పులుల్లాగా అనుకునేసి ఈయనని ఒక సెకండ్ పొజిషన్లో నిలబెట్టేశారు. ఏది ఎలక్షన్లో. అయితే ఈయన పోయేసి ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ పంచన చేరేసి ఈయన ఒక ధర్మద్రోహిగా నిలిచాడు. ఆనాటి నుంచి ఎవరైనా మారతాడేమో చూద్దాం అనుకున్నా కానీ ఇంతవరకు కూడా మారింది లేదు, పోయింది లేదు. ఇంకా పైపెచ్చు ఈయన చేష్టలు ఇంకా మితిమీరిపోతున్నాయి. అది ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. ఈ నిన్న మొన్న ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని కూల్చారు కదా, దాని గురించి ఏదో చిన్న ఘటన గురించి మాట్లాడే సమయంలో ఈయన వెళ్తుండనమాట. వెళ్తుంటే కొంతమంది ముస్లిమ్స్ వచ్చేసి ఈయన కారు కట్టంగా నిలబడి అల్లాహ్ అక్బర్ ఏదో అనుకుంటా వాళ్ళ నినాదాలు వాళ్ళు చేస్తుంటే ఈయనకేమొచ్చింది? సరే, వాళ్ళ నినాదాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దాన్ని వ్యతిరేకించిన కనీసం ఒక వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. పైగా ఈయన వాళ్ళ పంచన చేరేసి వాళ్ళ ఓట్ల కోసం మేము మీ అమ్మట ఉంటాం అనేసి వాళ్ళు ఒక నినాదాలు చేస్తుంటే ఈయన ఇంకా పొయ్యి మురిసిపోతుండనమాట. కాబట్టి హిందూ సమాజమా, ఇటువంటి ధర్మద్రోహులని ఎక్కడ పోటా కానీ తరిమి కొట్టండి. మహారాష్ట్ర తెలంగాణ ఛత్రపతి శివాజీని మించిన యోధుడు ఎవరైనా ఉంటే బాల్ ఠాకరే కొడుకు అన్నటువంటి సిగ్గు కూడా లేకుండా ఒక పులి గడుపున ఒక పిల్లిలాగా తయారయ్యాడు. ఎవరైనా కానీ పిల్లి కడుపున పులి పుట్టాలని చూస్తారు, కానీ పులి కడుపునే పిల్లి పుట్టింది ఇక్కడ మహారాష్ట్రలో బాల్ ఠాకరే కడుపున. ఇంత చెత్తగాన్ని ఈ దేశంలో ఈ హిందువులు ఎవరైనా కానీ ఈయనని ఎప్పుడైనా కానీ క్షమించే పరిస్థితి లేదు ఈయనకి. కాబట్టి హిందూ సమాజమా, ఇటువంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. జై హింద్.